बीआरएस के कारगुजार सदर तारक रामाराव ने मरकजी हुकूमत पर शदीद तनकीद करते हुए इल्जाम लगाया कि मौजूदा हुक्मरान मुल्क की आज़ादी के लिए अपनी जानें कुर्बान करने और जेलों में सौबतें बर्दाश्त करने वाले अजीम मुजाहिदीन आज़ादी की मुसलसिल तौहीन कर रहे हैं। उन्होंने कहा कि रवैया मुल्क की तारीखी जद्दोजहद और हमारे हीरोज की कुर्बानियों की सरासर नफी है। मुल्क की मौजूदा सूरत हाल और बुनियादी सहूलियात की फराहमी पर तशवीश का इजहार करते हुए केटीआर ने कहा कि आजादी के 80 साल गुजर जाने के बाद और मुल्क में पानी के वाफिर वसाइल मौजूद होने के बावजूद आज भी मुतादिद रियासतों को पीने के पानी और आबपाशी के लिए शदीद मुश्किलात का सामना है। उन्होंने मरकजी हुक्मरानों पर लापरवाही का इल्जाम लगाते हुए कहा कि मुल्क में आवाम को 24 घंटे बिला तातुल बरक़ी फराहम करने की मुकम्मल सलाहियत मौजूद है, लेकिन मरकजी हुकूमत मुख्तलिफ बहाने बनाकर इस अहम जरूरत को नजरअंदाज कर रही है। స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావులను ఇవాళ ఉన్న పాలకులు అవమానిస్తూ ఉన్నారు. గాంధీ గారిని పట్టుకొని, మహాత్మా గాంధీని పట్టుకొని ప్రపంచమంతా ఆయనని, ఆయన గొప్పతనాన్ని, ఆయన పోరాటంలోని ఔన్నత్యాన్ని ఆయన మరణించిన 80 ఏళ్ల తర్వాత కూడా శ్లాఘిస్తూ ఉంటే, ఇవాళ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పాలకులు మాత్రం తెల్లారి లేస్తే ఎట్లా గాంధీ గారిని అవమానించాలి, ఎట్లా గాంధీ గారిని చంపిన వెధవల్ని, టెర్రరిస్టులని ఎట్లా నెత్తిన పెట్టుకొని పూజించాలి అనే దిక్కుమాలిన భావదారిద్రపు పనులు ఇవాళ కూడా చేస్తూ ఉన్నారు. అట్లాగే పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయనని ఇంకా ఈ రోజు కూడా అవమానిస్తూనే ఉంటారు. అంటే ఈ రకంగా స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు, ఏళ్ళకేళ్ళు దశాబ్దాలు జైళ్ళల్లో ఉన్న వాళ్ళని కూడా అవమానించడం అనేది ఏ రకంగా మంచిది ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. అట్లాగే స్వాతంత్రం కోసం పోరాడిన వారు ఎవరైనా సరే ఆ రోజు వారు ఆశించింది ఏంది? అందరూ బేసిక్స్, నీళ్లు. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో కేసీఆర్ గారు ఎప్పుడు మనం భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్నప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు ఎందుకు మనం జాతీయ స్థాయిలో ఒక ప్రయత్నం చేయాలి అని చెబుతూ ఒక మాట చెప్పినారు. మీ అందరూ గుర్తుండాలి. భారతదేశంలో సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి. అన్ని నదులు చూస్తే దాదాపు 70,000 టీఎంసీల నీళ్లు భారతదేశంలో ఉన్నాయి. ఇంటింటికి తాగునీళ్ళు ఇచ్చి ప్రతి ఎకరా భారతదేశంలో సాగుకు యోగ్యంగా ఉండే ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వాలనుకుంటే కూడా కేవలం 40,000 టీఎంసీలు చాలు. అంటే ఇంకొక 30,000 టీఎంసీల నీళ్లు మనకు అదనంగా ఉంటాయి. కానీ 80 ఏళ్ళైనా నీటిని వాడుకునే తెలివి, నీటిని వినియోగించుకునే ఒక ఆలోచన, ఒక ప్రణాళిక, ఒక అవగాహన పాలకులకు లేకపోవడం నిజంగా బాధాకరం. ఇవాళ కరెంటు లేని ఊర్లు ఉన్నాయి. మరి కరెంటు లేదా దేశంలో అంటే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉన్నారు, దాదాపు 3 లక్షల మెగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీ దేశంలో ఉంది. 24 గంటలు కరెంట్ ఇచ్చేంత కరెంటు మన దేశంలో ఉన్నది. కానీ గ్రిడ్ కనెక్టివిటీ లేదని, ఇంకోటి లేదని, పాలకుడికి మనసు లేదని ఇప్పటికి కూడా కరెంటు కోతలతో మహానగరాలు, హైదరాబాద్ లాంటి మహానగరాలు కూడా అల్లాడిపోతున్న పరిస్థితి.